థాయిలాండ్, మయన్మార్‌లో శుక్రవారం రోజు మధ్యాహ్నం సంభవించిన భూకంపం రెక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం థాయిలాండ్‌లోని 7.3 తీవ్రతతో కనిపించింది. భూకంప ధాటికి మయన్మార్‌లోని 186 మంది మరణించగా 800 మందికి పైగా గాయపడ్డారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లోని ఒక భవనం కుప్పకూలిపోవడంతో ముగ్గురు మరణించారని, 90 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో భూకంపనలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని భారతీయ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. 7.7 రెక్టర్ స్కేలు భూకంపం అంటే ఏమిటి? భూకంప తీవ్రతను కొలిచే ప్రమాణాన్ని రెక్టర్ స్కేలు అంటారు. రెక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత అంటే చాలా పెను భూకంపం అని అర్థం. దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో పెద్ద భవనాలు కూడా కూలిపోతాయి. భూకంపం ఎలా ఏర్పడుతుంది? భూమి క్రింద టెక్టానిక్ ప్లేట్లు నిరంతరం కదులుతుంటాయి. ఈ ప్లేటు ఒకదానితో మరొకటి సంఘర్షణ పడితే లేదా విడిపోయినప్పుడు బలమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి భూమిని ఊగిసలాడేలా చేస్తుంది. దీన్ని భూకంపం అంటారు. 7.7 తీవ్రత భూకంపం ఎలా ప్రభావితం చేస్తుంది? భూమి ఎంతవరకు కంపిస్తుంది? భూకంప కేంద్రానికి దగ్గరగా భూమి చాలా బలంగా ఊగిసలాడుతుంది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు భూమి పైభాగం పగుళ్లు పడవచ్చు. భవనాలు, బ్రిడ్జిలు, రోడ్లు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. సముద్ర ప్రాంతాల్లో సునామీ ప్రమాదం ఉండవచ్చు. భూకంప తీవ్రత ప్రభావం ఎలా ఉంటుంది? రెక్టర్ స్కేలు తీవ్రత భూకంప ప్రభావం 4.4 నుండి 4.9 వరకు కొంతవరకు ఊగిసలాడుతుంది. చాలా పెద్ద నష్టం ఉండదు. 5.0 నుంచి 5.9 వరకు భవనాలు కొంత దెబ్బతింటాయి. భయపడేలా ఉంటుంది. 6.0 నుండి 6.9 వరకు బలమైన భూకంపం భవనాలు పాక్షికంగా కూలవచ్చు. అదేవిధంగా 7.0 నుంచి 7.9 వరకు భారీ భూకంపం భవనాలు పూర్తిగా కూలిపోతాయి. ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. 8.0 మరియు అంతకంటే ఎక్కువ మహా వినాశకర భూకంపం నగరాలు నేలమట్టం కావచ్చు. భూకంప ప్రభావం ఎంత దూరం వరకు ఉంటుంది? 7.7 తీవ్రత భూకంపం సాధారణంగా 1000 కిలోమీటర్ల వరకు ప్రభావితం చూపగలదు. భూకంప కేంద్రానికి దగ్గర ప్రాంతాల్లో తీవ్రంగా కనిపిస్తుంది, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత కంపనాలు తక్కువగా కనిపిస్తాయి. భూకంప కేంద్రానికి దగ్గర ప్రాంతాల్లో తీవ్రత కనిపిస్తుంది, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత కంపనాలు తక్కువగా కనిపిస్తాయి. భూకంప సమయంలో చేయవలసిన జాగ్రత్తలు. భూకంపం వచ్చినప్పుడు టేబుల్స్ లేదా పటిష్టమైన వస్తువుల కిందికి, భవనం లోపల ఉంటే కిటికీల, గోడల దగ్గర నుండి దూరంగా ఉండాలి. భూకంపం భవనాల నుండి బయటకు వెళ్ళి ఒక చెరువు ప్రదేశంలో ఉండాలి. భూకంపాల నివారణ సాధ్యమా? అయితే భూకంప నిరోధక భవనాలు నిర్మించడం వల్ల నష్టాలు తగ్గించుకోవచ్చు. భూకంపానికి గురయ్యే ప్రాంతాల్లో ప్రజలు ముందుగా హెచ్చరించే వ్యవస్థను పెట్టడం వల్ల ప్రాణ నష్టం తగ్గించవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.